2 వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. మాతో మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు తెలియజేసిన విషయములు వారి హృదయంలో భద్రపరచండి. అలాగే పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. వాక్య ధ్యానంలో మాకు సహాయం చేయమని, మహిమ మీరు పొందుకోనమని, ఎక్కడున్న బిడ్డల్ని నన్ను మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మీ యొక్క కృప మా మీద కుమ్మరించమని, సహాయం చేయమని, మీ యొక్క ఆత్మ కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ఎవరి గురించి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు దేవుడు అంటే కోరెషుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్న వచనంలో అతని పేరు వచ్చింది కోరెషు. కోరెషు అతని పేరు ఏమిటంటే కోరెషు. అతను ఒక రాజు. అప్పట్లో పూర్వ దినములలో రాజులు ఏలుబడి చేసేవారు, రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవారు, రాణులు ఉండేవారు. అయితే ఇతను ఒక రాజు. ఇతను గురించి దేవుడు ఆయన పుట్టక ముందే, జాగ్రత్తగా వినండి, కోరెషు ఇంకా పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే అతని గురించిన ప్రవచనము రాయించాడు దేవుడు. అర్థమవుతుందా? కోరెషు ఇంకా పుట్టక ముందే 100 సంవత్సరాలకు పూర్వమే కోరెషు గురించి ప్రవచనం రాయించాడు. మీరు పై వచనం చూడండి, దానిపైనే 44వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కోరెషు ఎవరంటే ఒక అన్యరాజు అంటే అన్య జనులలో ఉన్న వ్యక్తి. అంటే అతడు రాజే గాని అయితే అతడు ఒక అన్యుడు. అతనికి దేవుడు ఎవరో తెలియదు. జాగ్రత్తగా వినండి, అతనికి దేవుడు ఎవరో తెలియదు. అతడు ఎప్పుడు రాజు అంటే మీరు చూడండి, ఎజ్రా పుస్తకము మీరు చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎజ్రా పుస్తకము 1వ అధ్యాయము 1వ వచనము. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమునందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. అతడు ఏ దేశపు రాజు అంటే పారసీక దేశపు రాజు. మీకు షార్ట్ కట్ లో 2 ముక్కల్లో చెప్పేస్తాను, శ్రద్ధగా వినండి. ఇజ్రాయేల్ దేశము ఏర్పరచబడినది, లేకపోతే ఇజ్రాయేల్ దేశము దేవుడి చేత ఏర్పాటు చేయబడినది. యెరూషలేము కట్టబడినది. వారందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. కానీ కొన్నిసార్లు వారు ఏమి చేశారయ్యా అంటే విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. దేవుణ్ణి కొంతసేపు పట్టించుకుని తర్వాత కొంతసేపు పట్టించుకోకుండా వారికి ఇష్టమైన వారి కొరకు పరుగులు పెట్టారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు, వారు వినిపించుకోలేదు. ప్రవక్తలు పంపించాడు, ప్రవక్తల ద్వారా ఎంతసేపు చెప్పించినా వారు వినిపించుకోలేదు. కనుక ఏమి చేశాడంటే బబులోను అనే ఒక రాజ్యం ఉన్నది. బబులోను రాజ్యంలో నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజును ఇజ్రాయేల్ దేశం మీదకి పంపించాడు. ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. నెబుకద్నెజరు రాజుని ఇజ్రాయేల్ దేశం మీదకి, యెరూషలేము మీదకి దేవుడే యుద్ధానికి పంపించాడు. నెబుకద్నెజరు రాజు ఎవరు? అతనికి దేవుడు ఎవరో తెలియదు. ఆ నెబుకద్నెజరు రాజు రాజ్యమును, సైన్యమును తీసుకుని వచ్చి ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధము ప్రకటించి యుద్ధము చేసి ఏం చేశాడంటే ఇంచుమించు 3 సార్లు. ఎన్నిసార్లు? 3 సార్లు ఆ యెరూషలేము పట్టణములో ఆ యొక్క దేవాలయములో నుంచి చాలా వస్తువులు, దేవాలయములో ఉన్న వస్తువులు, దేవుని వస్తువులు అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. శ్రద్ధగా వినండి. అప్పుడే ఆ సమయంలోనే యోధా ప్రజలను చెర పట్టుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజరు రాజు. అర్థమవుతుందా మీకు? యోధా ప్రజలను చెర పట్టుకుని వెళ్ళిపోయాడు అంటే బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. వారు వెళ్ళిన తర్వాత ఆ రాజు ఏమి చెబితే అది వాళ్ళు చెయ్యాలి. అదేనా మీకు?
రాజు ఏమి చెబితే అది చెయ్యాలి. రాజు దగ్గర మంత్రులు ఉంటారు, రాజు దగ్గర ఇంకా అధికారులు ఉంటారు. వారు ఏమి చెబితే అది వాళ్ళు చెయ్యాలి. బానిసలు అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే కుక్క బతుకు. అర్థమైందా మీకు? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. వాడెవడు? అన్యరాజు, అన్య సంబంధమైన అన్య జనులలో రాజు. ఆ బబులోను రాజ్యం అంతా అదే రాజ్యము. కానీ వీరు చేసిన తప్పిదములను బట్టి దేవుడికి కోపం వచ్చి శత్రువును లేవనెత్తితే శత్రువు ఏం చేశాడంటే వచ్చి యుద్ధము చేసి వీరిని చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఆ తర్వాత బబులోను రాజ్యము మీద మాదియా, పారసిక అనే రాజ్యములు ఏలుబడి చేశాయి. అర్థమవుతుందిగా? షార్ట్ కట్ లో చెప్తే అతను ఎన్ని వచ్చినా చెబితే చాలా టైం పట్టేస్తుంది. మాదియా, పారసిక అనే రాజ్యాలు ఏలుబడి చేశాయి. ఆ ఏలుబడి చేస్తున్న క్రమములోనే మాదియా రాజ్యము ముగించబడినప్పుడు పారసిక రాజ్యం మొదలయ్యింది. ఆ మాట అర్థమైందా? నెబుకద్నెజరు రాజు బబులోను రాజు అయితే, నెబుకద్నెజరు రాజు అనంతరం అతని కొడుకు బెల్షస్సర్ రాజు అయ్యాడు. బెల్షస్సర్ రాజు అయిన తర్వాత అతను కూడా చనిపోయిన తర్వాత మాదీయులు రాజులయ్యారు. మాదీయులు కూడా తీసివేయబడిన తర్వాత ఆ రాజ్యము పారసీక రాజ్యం అయింది. పారసీక రాజ్యములో ఒక రాజు ఈ కోరేషు. అర్థమైందా మీకు? పారసీక. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అనేది ఎంత కరెక్ట్ అంటే, బైబిల్ అనేది ఎంత సత్యం అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. మీరు చిన్న పిల్లలు లేదా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ స్టడీస్ పుస్తకాలు ఉంటాయి. సోషల్ స్టడీస్ పుస్తకాలు చూస్తే ఇవి దొరుకుతాయి. అర్థమైందా మీకు? ఆ పుస్తకాల్లో ఉంటాయి ఈ విషయాలన్నీ. బైబిల్ అనేది గుర్తుపెట్టుకుని అందుకే చెప్తాను, ఈ భూమి మీద చరిత్ర ఆధారాలు కలిగిన పుస్తకం ఏదైనా ఉన్నది అంటే జరిగినవి చెబుతూ, జరుగుతున్నవి చెబుతూ, జరగబోయేవి ప్రకటిస్తున్న ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము. అందుకే బైబిల్ గ్రంథములో ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పారసీక రాజు అతను ఎజ్రా 1:1 ఏమి రాస్తుంది? పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో. ఇప్పుడు శ్రద్ధగా వినండి. నెబుకద్నెజరు రాజు వచ్చి యుద్ధములు చేసి వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు కదా యూదులను. అర్థమవుతుంది కదా? ఆ మాట శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ యూదులు బానిసలుగా బబులోను రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బబులోను రాజ్యం యొక్క పేరు తీసివేయబడి మాదీయ పేరైంది. ఆ మాదీయ పేరు తీసివేయబడి పారసిక పేరైంది. అయితే ఈ క్రమంలో అనేక మంది రాజులు వస్తూ ఉన్నారు. ఆ రాజులలో ఒక రాజు ఈ కోరేషు. అయితే యూదులు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు బానిసలుగా. యూదులు మాత్రం అక్కడే ఉన్నారు. ఎలాగా? బానిసలుగా ఉన్నారు. అయితే ఆ క్రమములో దేవుడు ముందుగానే, జాగ్రత్తగా వినండి, దేవుడు ముందుగానే ప్రవచన రూపములో ప్రవచనాలు చెప్పించాడు తన ప్రవక్తల ద్వారా. ఏమనంటే, నెబుకద్నెజరు రాజు వస్తాడు, మీ మీద యుద్ధము చేస్తాడు, మిమ్మల్ని చెరగొని పోతాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని ముందే ప్రవచనాలు చెప్పించాడు. ప్రవచనాలు చెప్పించిన వాళ్ళు వినలేదు. ఏదో భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టింది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు భయం లేకుండా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని సామెతల్లో రాసి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, యెహోవా యందు భయము ఉండాలి, యెహోవా యందు భక్తి ఉండాలి. చాలా మందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండలేదు, భయం ఉంటుంది కానీ భక్తి ఉండలేదు. కొంతమందికి భయాన్ని బట్టి ఆచారాలు ఫాలో అవుతున్నారు, కొంతమంది భక్తి చేయట్లేదు. కొంతమంది భక్తి చేస్తున్నాడు ముసుగులో దేవుడి ఎడల భయము లేకుండా బ్రతుకుతున్నారు. నా దేవుడే, నా తండ్రే, నా ప్రభువే కదా అన్నట్లుగా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. అర్థమైందా? కానీ భయము భక్తి కలిపి ఉండాలి దేవుని ఎడల మనకి. అర్థమవుతుందా? దేవుని ఎడల రెండు కలిపి ఉండాలి మనకి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితము ఆశీర్వదింపబడిన జీవితము. దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితము దేవుని కొరకు జీవింపజేసే జీవితముగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కనుకనే అతను పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. దేవుని ఎడల భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని ఎడల భయం కలిగిన వాడిగా ఉన్నాడు కనుకనే 13 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పటికీ దేవుడు తన కృపలో కార్యములు చేసి జైలులో నుంచి యోసేపును బయటకు తీసుకుని వచ్చి రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట మీకు అర్థమవుతున్నాయా? దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి మనం. సరే, అయితే ఆనాడు ప్రజలు అలా ఉన్నారు కాబట్టి నెబుకద్నెజరు రాజు ద్వారా దేవుడు వారిని చెరగొనిపోయేలా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంచుమించు 70 సంవత్సరాలు.
ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ముందుగానే ప్రవచనాలు చెప్పించాడు. ఏమిటంటే 70 సంవత్సరాల తర్వాత నేను దర్శిస్తాను, నేను మరలా దర్శిస్తాను, అప్పుడు మరలా మీరు తిరిగి వస్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ ప్రవచనాల నెరవేర్పుగానే, జాగ్రత్తగా వినండి, ఆ ప్రవచనాల నెరవేర్పులో భాగంగానే మనం చదువుకున్నాము. ఏమిటి అంటే చూడండి, మనం చదువుకున్న 45వ అధ్యాయములో యెషయా గ్రంథములో 28వ వచనం, 44, 28 చివరి వచనం 44వ అధ్యాయంలో, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. నా మంద కాపరి. మంద ఎవరిదే? దేవుని మంద. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి వారు? దేవుని ప్రజలు. కాపరి ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలను ఆ బానిస బ్రతుకుల నుంచి, అవతల ఉన్న ఆ పారసిక రాజ్యం నుంచి విడిపించడానికి దేవుడు అదే దేశంలో, అదే రాజ్యంలో ఉన్న రాజును అతడు పుట్టక ముందే దేవుడు ఏర్పరుచుకున్నాడు. అర్థమవుతుంది? అందుకే అతను ఏమంటున్నాడు తెలుసా? నా మంద కాపరి. కోరేషు దగ్గరికి ఒకవేళ మనం వెళ్ళమనుకోండి, వెళ్ళి కోరేషు నీకు దేవుడు ఎవరో తెలుసా అంటే అంటాడు. దేవుడు తెలియదు అతనికి. అంటే అతని దృష్టిలో దేవుళ్ళు అని పిలువబడుతున్న వాటిని అతను కొలుస్తాడేమో కానీ యెహోవాయే దేవుడని అతనికి తెలియదు. తర్వాత తెలిసింది, అది వేరే విషయం. యెహోవాయే దేవుడని అతనికి తెలియదు. ఒక అన్య దేశపు రాజు. మన భాషలో చెప్పాలంటే క్రైస్తవుడు కాదు. అర్థమవుతుందా? ఒక అన్యుడు. గుర్తుపెట్టుకోండి, అతన్ని దేవుడు ప్రేరేపించాడు. అది మనం ఎజ్రా 1:1లో చదువుకున్నాం. ఏమని ప్రేరేపించాడంటే అక్కడ చదువుతాను చూడండి. ఎజ్రా పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనంలో, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో, కోరేషు ఏలుబడి చేస్తా ఉన్నాడు. కోరేషు రాజుగా ఉన్నాడు. ఎక్కడ? పారసీక దేశపు రాజుగా ఉన్నాడు కోరేషు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరంలో అతను అప్పుడే రాజు అయ్యాడు. అతను అప్పుడే పట్టాభిషేకం పొందాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. మొదటి సంవత్సరంలో అతడు రాజ్యాధికారం పొందుకున్న తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో ఇర్మియా ద్వారా పలకబడిన ప్రవచనము ప్రకారము యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించాడు. ఎవరి మనసుని? కోరేషు మనస్సుని. కోరేషు మనస్సును ప్రేరేపించాడంట. కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏమని ప్రకటన చేయించాడో చూడండి. 2వ వచనము, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరములు కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏంటంట? యూదా దేశములో మందిరమును కట్టించమని కోరేషుకి ఆజ్ఞ ఇచ్చాడంట. కోరేషు ఎవరంతకి? ఇజ్రాయిలీయుడు కాదు. నా మాట అర్థమవుతుందా మీకు? కోరేషు ఇజ్రాయిలీయుడు కాదు. కోరేషు మన భాషలో చెప్పుకోవాలంటే క్రైస్తవుడు కాదు, దేవుని బిడ్డ కాదు, అసలు అన్యరాజు. కానీ అతనికి అర్థమైంది ఏమిటంటే యెహోవాయే దేవుడని. అతను అంటున్నాడు, దేవుడు, ఆకాశమందలి దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యూదా దేశంలో మందిరము కూలిపోయి ఉన్నది. మందిరం ఎప్పుడు కూలిపోయింది? చెప్పాను కదా, నెబుకద్నెజరు రాజు వచ్చాడు చూసారా, అప్పుడే కూలిపోయింది అది. అంటే 70 సంవత్సరాల వరకు కూడా ఆ మందిరం అలాగే ఉన్నది, కూలిపోయి. అర్థమవుతుందా? మందిరం కూలిపోయింది. మందిరం కూలిపోయి ఉండడం మాత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల్లో చాలా మంది, కొన్ని లక్షల మంది బానిసలుగా వెళ్ళిపోయారు. అర్థమవుతుందా మీకు? అక్కడ ఇంకా ప్రజలు పెద్ద లేరు. ఇంకా చెప్పాలంటే నిరుపేదలు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పేదలు ఉన్నారు. పేదలు అంటే తినటానికి సరిగ్గా తిండి లేని వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలు యెరూషలేము అంటే ఏమిటి? దేవుని పట్టణం. అసలు యెరూషలేము అంటే ఏమిటి? దేవుని నగరి. అసలు యెరూషలేములో ఉన్న మందిరం గురించి ఇక్కడ చెప్పాడు కదా, మందిరమును కట్టమని దేవుడు నన్ను ప్రేరేపించాడని కోరేషు చెప్పాడు కదా. నా మాట అర్థమవుతుంది, శ్రద్ధగా వినండి, మనసు ఇక్కడ పెట్టండి. అయితే అసలు మందిరం అంటే ఏంటిది? ఆ మందిరములో దేవుని మహిమ దిగి వచ్చిన మందిరం అది. దేవుడు నివసించటానికి సొలొమోను ద్వారా కట్టించిన మందిరం అది. కానీ ఆ మందిరం కూలిపోయింది.
ఎందుకు? శత్రువులు వచ్చారు. శత్రువులు ఎందుకు వచ్చారు? దేవుడు ప్రేరేపించాడు. దేవుడు ఎందుకు ప్రేరేపించాడు? వీళ్ళు తప్పు చేశారు. గుర్తుపెట్టుకోండి, మన జీవితములలో కూడా మనం చేసిన తప్పిదములను బట్టి మనం సరి చేసుకోకుండా ఉండిపోతే కనుక దేవుడు ఏం చేస్తాడు అనుకున్నారు? ఆయన తన హస్తము చాటి కొట్టేయగలడు, కానీ కొడితే మనం బ్రతకలేము కనుక ఆయన కొట్టడు, కొట్టేవాళ్ళు పంపిస్తాడు. అర్థమైందా? శత్రువులను పంపిస్తాడు. ఎలాంటే మీరు చూసుకొని రావని, అప్పుడైనా వాళ్ళు వచ్చి నా పాదాలు పట్టుకుని ఏడుపుతారు, అప్పుడైనా వాళ్ళు సరి చేసుకుంటారు, అప్పుడైనా నేను వాళ్ళని క్షమించడానికి వాళ్ళ మార్గము సరళం చేసుకున్న వారు అవుతారు. మీకు అర్థమవుతుందా? అందరూ ఇటు చూడండి, అటు ఇటు చూడదు. శ్రద్ధగా దేవుడి మాటలు ఉన్నాయి. దేవుని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. కోరేషు రాజును దేవుడు ప్రేరేపించాడంట. దేవుడు ప్రేరేపణ అతనికి అర్థమయ్యింది. ఒక విషయం చెప్పమంటారా? ఈ మందిరము కట్టించమని దేవుడు ప్రేరేపించాడని కోరేషు చెప్పాడు కదా, అతడు రాజు అయిన తర్వాత దేవుడు ప్రేరేపించాడని చెప్పి అతను చెప్పాడు. కానీ యెషయా గ్రంథములో, మనం చదువుకునే యెషయా గ్రంథములో అతడు పుట్టక ముందే ఉన్న ప్రవచనం అది ఏముతుందో తెలుసా? కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఏమిటి దేవుని చిత్తం? మందిరం కట్టబడాలి. దేవుని చిత్తం ఏంటంటే మందిరం కట్టబడాలి. ఏమిటి దేవుని చిత్తం? ఆ మందకు అతడు కాపరిగా ఉండాలి. ఆ కాపరి ఏం చేస్తాడంటే, ఆ కోరేషు ఏం చేస్తాడంటే, ఆ కింద వచ్చిన మీరు టవర్ చదువుకుని ఇంటికి వెళ్ళి ఎజ్రా గ్రంథంలో బానిసలుగా ఉన్న వారిని, యోధా ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను విడుదల చేసి పంపించేస్తాడు. అర్థమైందా మీకు? అప్పుడు దాకా వారు బానిసలుగా ఉన్నారు కదా, అప్పుడు దాకా వారు చెరలో ఉన్నారు కదా, వారు అక్కడి నుంచి విడుదల పొందుకుని మందిరము కట్టడానికి వస్తారు. అర్థమవుతుందా మీకు? నా మాటలు అర్థమవుతున్నాయి. శ్రద్ధగా వినండి, మనసుతో పెట్టొద్దు. ఆ బానిసలుగా ఉన్న వారిని ఎవరు విడిపించారు అంటే కోరేషు విడిపించాడు. కోరేషు ఎలా విడిపించాడంటే దేవుడు అతన్ని ప్రేరేపించాడు కనుక విడిపించాడు. అంటే మనల్ని ఎవడైనా ఒకడు పట్టుకోవాలన్నా, మనల్ని ఎవడైనా ఒకడు ఇబ్బంది పరచాలన్నా, మనల్ని ఎవడైనా ఒకడు పట్టుకున్న వాడు వదిలేయాలన్నా దేవుడి అనుమతి లేనిదే జరగదు. అర్థమవుతుందా మీకు? మనల్ని ఎవడైనా ఒకడు గాయపరచాలన్నా, మనల్ని ఎవడైనా ఒకడు సంతోషపరచాలన్నా, మనల్ని ఎవడైనా ఒకడు బందీలో ఉన్న వారిని విడిపించాలన్నా దేవుడి అనుమతి తప్పనిసరి. అంటే మనము ఎవరి మెప్పు పొందుకోవాలి, ఎవరు మెప్పు కోరుకోవాలంటే దేవుని మెప్పు పొందుకోవాలి, దేవుని మెప్పు కోరుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనల్ని ఇబ్బంది పరిచిన మనుషుల మీద ఆయుసం పెట్టుకుంటాం, మనల్ని గాయపరిచిన మనుషుల మీద ఆయుసం పెట్టుకుంటాం. కానీ ఇలా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించాలి మనము. అర్థమవుతుందా మీకు? మనం ఎవరము? క్రైస్తవులం అంటే మనం ఎవరము? జ్ఞానులము. ఏంటి మనం? జ్ఞానులము. తూర్పు దేశపు జ్ఞానులం కాదు, పశ్చిమ దేశపు జ్ఞానులమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం జ్ఞానులం. మనం జ్ఞానులం కాబట్టి జ్ఞానంగా బిహేవ్ చేయాలి. ఊరుకోండి పాస్టర్ గారు, ఏ జ్ఞానం, సరిగ్గా కూర ఉండడమే నాకు రాదు, లేకపోతే ఆ పని చేయడమే నాకు రాదు, ఏం జ్ఞానం అని మీరు అనుకోవద్దు. నేను చెప్పే జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం. అది ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. కోరేషుని ఎవరు ప్రేరేపించారు? దేవుడే ప్రేరేపించాడు. ప్రేరేపించడానికంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యెషయా ద్వారా చెప్పించాడు. ఏమనంటే, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు, జాగ్రత్తగా చూడండి, నీవు కట్టబడుదువనియు, దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. పునాది, ఇప్పుడు మందిరం కట్టబడాలంటే పునాది వేయబడాలా వద్దా? అంటే జాగ్రత్తగా వినండి, పునాది ఆల్రెడీ లేదా అక్కడ. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం కట్టమని పునాదులు వేసాడే లేదా? వేశాడు. ఇప్పుడు ఆ పునాదులు ఉన్నాయా లేవా? పునాదులు లేవు. పునాదులు పాడైపోయాయి. అర్థమవుతుందా మీకు? పునాదులు పాడైపోయాయి. ఆ మందిరం, ఇప్పుడు ఇది మందిరము, కింద ఏముంటాయి? కింద పునాదులు ఉంటాయి కదా, ఉంటాయి. ఇది ఉన్నంతకాలం పునాదులు ఉంటాయి. ఒకవేళ ఇది తీసివేయబడిన తర్వాత కూడా పునాదులు ఉంటాయి. పునాదులు పోవు. శ్రద్ధగా వినండి, ఎవడైనా పాడు చేస్తేనే పాడైపోతాయి. నా మాట అర్థమైందా మీకు? పునాదులు ఎవడైనా తీసేస్తేనే పాడైపోతాయి. అలాగే మందిరం యొక్క పునాదులే పాడైపోయాయంట.
మందిరం యొక్క పునాదులే పాడైపోయాయంటే శత్రువు ఎంత దాడి చేశాడో చూడండి. అంటే మందిరమును తీసేయటం కాదు, మందిరము లోతుల్లోకి వెళ్ళి పునాదులే పాడైపోయేలాగా చేశాడు. అర్థమవుతుందా మీకు? అంటే మందిరానికి ఎంత నష్టం చేశాడో చూడండి, జాగ్రత్తగా వినండి. మందిరానికి ఎంత నష్టం చేశాడో మీరు గమనించండి. మన జీవితంలో కూడా దేవుడు ఎవరినైనా అనుమతించినప్పుడు, వారు నష్టము చేయటానికి వచ్చినప్పుడు దేవుడి అనుమతి ద్వారా మనకి నష్టం ఎలా చేస్తారంటే మనల్ని బాగా ఇబ్బంది పరిచేలాగా నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? పునాదులు ఎక్కడ ఉంటాయండి? మందిరానికి పైన ఉంటాయి, కింద ఉంటాయా? కిందే ఉంటాయి కదా. ఇప్పుడు మందిరము పోయింది, కింద పునాదులు పోయాయి. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, పునాది వెయ్యబడుననియు నేను చెప్పుచున్నాను. అంటే పునాదులే పాడైపోయేంతగా శత్రువు నష్టం చేశాడు. పునాదులు పాడైపోయేంతగా శత్రువు నష్టం చేశాడు అంటే దేవుడిచ్చిన అనుమతిని అతడు మరింకా అడ్వాన్స్ గా తీసుకుని, దేవుడు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పరచరా బాబు అని చెప్తే ఇబ్బంది పరచడం కాదు, నాశనము చేసేసేలాగా వాళ్ళు చేశారు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? శ్రద్ధగా వినండి. ఇది పదే పదే ఎందుకు అడుగుతున్నానంటే ఇది కొంచెం అర్థం చేసుకోవాలని విషయం, ఏదో పైపైన చెప్పేసే విషయాలు కాదు. పునాదులే పాడైపోయాయి. అందుకే ఏమన్నాడు తెలుసా? కీర్తన 11వ కీర్తన మొదటి వచనం చూడండి. 11వ కీర్తన 3వ వచనం చూడండి. 11వ కీర్తన 3వ వచనములో, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చెయ్యగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులే పాడైపోయేంతగా, ఆ మందిరపు పునాదులే పాడైపోయేంతగా అక్కడ నెబుకద్నెజరు రాజు దాడి చేశాడు. అంటే మరలా ఏం చేయాలి? పునాదులు అనేవి మళ్ళా వేయబడాలి. పునాదులు అనేవి మళ్ళా, అందు నిమిత్తం దేవుడు కోరేషుని ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా వినండి సబ్జెక్టు. ఇప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడికి అసాధ్యమైన, ఆయనే ఓ నలుగురు దేవదూతలు లేకపోతే ఒక దేవదూతను పంపించి పునాదులు వేసి మందిరం కట్టే పంపించు కదా. అలా ఎందుకు చేయలేదు? అది ఆయన ప్రణాళిక కాదు. అంతెందుకు? ఇప్పుడు కలుగుడు గాక అంటే సృష్టి కలిగింది కదా. పునాదులారా బయటికి రండి అంటే మళ్ళీ వచ్చేస్తాయి కదా పునాదులు, కొత్త పునాదులు వచ్చేస్తాయి కదా. మరి అలా ఎందుకు చేయలేదు ఆయన? అలా చేయటం ఆయన చిత్తము కాదు, ఆయన ప్రణాళిక కాదు. ఆయన ఏ పని చేసినా ప్రణాళికబద్ధంగా చేస్తాడు, ఆయన చిత్తము చేస్తాడు. కోరేషును ఏర్పరచుకోవటం దేవుని చిత్తము, కోరేషు ద్వారా ఆ బానిసలుగా ఉన్న ప్రజలను విడిపించడం దేవుని చిత్తము, వారు వచ్చి పునాదులు వేయటం దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మరలా పునాదులు వేయబడితేనే తప్ప మందిరం కట్టబడదు. పునాదులు వేయబడకపోతే మందిరం కట్టబడినా కూలిపోతుంది. ప్రభు అన్నాడు కదా, ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు అన్నాడు. బండ మీద కట్టిన ఇల్లు నిలబడింది, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టబడిన ఇల్లు ఎందుకు నిలబడిందంటే దానికి పునాదులు ఉన్నాయి. ఆ బండే దానికి పునాదిగా ఉన్నది. నా మాట మీకు అర్థమవుతుంది కదా. అలాగే అక్కడ కోల్చబడిన మందిరము, దాని కింద ఉన్న పునాదులే పాడైపోయాయి. ఇప్పుడు మరలా పునాదులు వేయబడాలి. పునాదులు వేయబడితే కానీ మందిరం కట్టబడదు. పునాదులు వేయబడాలి అంటే దేవుడికి ఎవరు అవసరమయ్యారంటే ఒక రాజు అవసరమయ్యాడు. దేవుడికి ఎవరు అవసరమయ్యారంటే ఒక కోరేషు రాజు అవసరమయ్యాడు. దేవుడు ముందుగానే ప్రవచనాల రూపంలో ముందుగానే చెప్పించాడు. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్పే విషయం ఏమిటంటే, ఇది మనసులో పెట్టుకోండి, మీ గురించి దేవుడు బైబిల్లో ముందుగానే రాయించాడు. అది మీరు వెతకాలి, పట్టుకోవాలి. కోరేషు పుట్టక ముందే 100 సంవత్సరాలకు ముందే కోరేషు గురించి బైబిల్లో వ్రాయబడింది. నేను చాలాసార్లు లేదా కొన్నిసార్లు నేను ఇక్కడ చెప్పుకున్నాను ఈ మాట. నా గురించి రాయబడిన మాట నాకు తెలిసింది, నాకు అర్థమైంది, అందుకే నేను సేవకు రావడం జరిగింది. మీ గురించి కూడా బైబిల్లో దేవుడు వ్రాయించాడు. అది మీరు వెతకాలి, అది మీరు కనుగొనాలి. రత్నరాసులను వెతికినట్లుగా, బంగార వజ్ర వైడూర్యాలను వెతికినట్లుగా మీ గురించి దేవుని చిత్తం ఏమిటో మీరు కనుగొనాలి అంటే బైబిల్ని పరిశీలన చేయాలి, దేవుణ్ణి అడగాలి. నా గురించి వ్రాయబడిన విషయము నాకు చూపించు ప్రభువా అని ప్రార్థనలు చేయాలి. గుడ్డెద్దు సేలో పడ్డట్టు వచ్చి ప్రతి ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు. మీరు దేవునికి ఉపయోగపడే సాధనాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అన్యరాజు అండి, దేవుడు అంటే సరిగ్గా తెలియదు. అప్పుడప్పుడే దేవుడు అంటే అర్థమవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు కదా. ఆ బానిసలుగా ఉన్న వారిలో దానియేలు ఒకడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఒకరు.
అర్థమవుతుందా మీకు? వీళ్ళని బట్టి అక్కడ దేవుడు అంటే ఎవరో తెలుస్తూ ఉన్నారు. యెహోవాయే దేవుడని అక్కడ అర్థమయ్యేలాగా దేవుడు అక్కడ రుజువు పరుస్తూ ఉన్నాడు. సింహాల గుహలోకి దానియేలు వెళ్ళాడు, బయటికి వచ్చాడు. అగ్నిగుండంలోనికి షడ్రక్ మేషక్ అబేద్నెగో వెళ్ళారు, బయటికి వచ్చాడు. ఓ దేవుని ఆత్మ కలిగిన వాడుగా, దేవుడికి బహుమైన బహుప్రియుడిగా దానియేలు పిలువబడ్డాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు రాజులు, ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళకి అర్థమైన విషయం ఏమిటంటే యెహోవాయే దేవుడు అని అర్థమైంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాయే దేవుడు అని అర్థమైంది. దేవుడు అక్కడ రుజువులు చూపించాడు. రుజువులు చూపించడం మాత్రమే కాదు, అక్కడ ఒక రాజును ప్రేరేపించాడు. మందిరం కట్టబడాలి, పునాదులు వేయబడాలి, పంపించు. కోరేషు వచ్చి కట్టలేదు. జాగ్రత్తగా వినండి, కోరేషు వచ్చి కట్టలేదు. కోరేషును వాడుకున్నాడు దేవుడు. కోరేషు మంద కాపరి, నా మంద కాపరి అన్నాడు కదా 44వ అధ్యాయం 28వ యెషయా గ్రంథంలో. నా మంద కాపరి అంటే నా మంద నీ దగ్గర ఉండిపోయిందిరా, నువ్వు కాపరిగా ఉన్నా పంపించరా బాబు అని చెప్తున్నాడు. ఇప్పుడు కాపరి తోలితేనే కదండి మంద వెళ్ళేది. కోరేసి ఏం చేశాడంటే వెళ్ళిపోండిరా, మీరు వెళ్ళిపోండి, దేవుడు చెప్పాడు మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి మందిరం కట్టండి అని పంపించేశాడు. అర్థమైందా మీకు? అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళని. 70 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే. దేవుని మందిరం కట్టబడాలి. గుర్తుపెట్టుకోండి, మీకు కష్టాలు ఏమన్నా వస్తే, మీకు నష్టాలు ఇబ్బందులు ఏమన్నా వస్తే దాని విషయమే దేవుడు చాలా చింతిస్తాడు, బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు తెలుసా? ఒకవేళ మీ తప్పిదములను బట్టి వస్తే మీరు మారాలని కోరుకుంటూ బాధపడతాడు. మీ తప్పిదములను బట్టి కాక వస్తే కనుక వాటిని బట్టి మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించడానికి దేవుడు కోరుకుంటాడు. అదొక రీజన్. మొదటి రీజన్ చూస్తే, మీరు చేసిన తప్పిదములను బట్టి మీరు దుఃఖిస్తున్నారు అనుకోండి, బాధపడుతున్నారు తప్ప దేవుని దగ్గర తిరగట్లేదు అనుకోండి. ఇప్పుడు జకర్యా పుస్తకంలో మాట ఉంటుంది, ఆ మాట కూడా చూసాను. జకర్యా పుస్తకం మొదటి అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. జకర్యా పుస్తకము 3వ వచనం మొదటి అధ్యాయం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇదే మాట యాకోబు ఏమన్నాడంటే, మొదట మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు అనుకోవచ్చు, వస్తున్నాం కదండి, మీ హృదయము దేవుని దగ్గరికి రావాలి. మేము దేవుని తట్టే ఉన్నాం. మీ హృదయాలు దేవుని తట్టు ఉండాలి. ఇర్మియా పుస్తకంలో అంటాడు, బాబు మీరు దేవుడికి వీపు చూపిస్తున్నారు, మీరేమో లోకం వైపు తిరిగి ఉన్నారు. మీ వీపు లోకం వైపు పెట్టండి, మీ ఎదర భాగము దేవుని వైపు తిప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట మీకు అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని వైపు, ఇప్పుడు స్టేజ్ వైపు చూస్తున్నట్టుగానే మీరు ఉంటున్నారు, కానీ ఎలా ఉంటున్నారంటే వీపు చూపిస్తున్నారు దేవుడికి. అంటే మీ మనసు ఎటో వెళుతుంది, మీ హృదయం ఎటో వెళుతుంది. దేవుడిని వెనకెళ్ళి దేవుడా వెనకెళ్ళి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. మీ హృదయంలో అలా ఉంటున్నారు. అలా ఉండొద్దు. మీరు దేవుని తట్టు తిరగాలి. మీ హృదయములు దేవుని తట్టు తిరగాలి. మీ మనస్సులు దేవుని తట్టు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వారు దేవుని తట్టు తిరుగుతున్న క్రమములోనే దేవుడు ఏం చేశాడంటే కోరేషుని దర్శించాడు. కోరేషు ద్వారా వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడండి. విడతల వారీగా తీసుకుని వచ్చాడు. అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది, సమయం లేదు కనుక మన అంశంలోకి వచ్చేయండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనములో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన, ఈ మాట పట్టుకోండి, తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషుని అభిషేకించాడంటే దేవుడు. కోరేషుని ఏం చేశాడండి? అభిషేకించాడు. దేవుడు తన చిత్తమును బట్టి కోరేషుని అభిషేకించాడు. కోరేషు ఎవరని చెప్పాను మీకు? ఇజ్రాయిలీయుడు కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? సబ్జెక్ట్ శ్రద్ధగా వినండి. కోరేషు అనేవాడు ఇజ్రాయిలీయుడు కాదు, అన్యరాజు. అతనిని దేవుడు అభిషేకించాడు. అంటే దేవుడు ఎవరినైనా తన చిత్తము చొప్పుడు అభిషేకించగలడు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తము నెరవేర్చబడటానికి. ఆయన చిత్తము నెరవేర్చబడటానికి.
కోరేషును అభిషేకించిన సమయంలోనే అతనికి ఆ ప్రేరేపణ ఇచ్చాడు. ఏ ప్రేరేపణ? ఆయన ప్రజలను పంపించేయమని, మందిరం కట్టబడాలి అని, పునాదులు వేయబడాలి అని. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు, కానీ త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా వైపు శ్రద్ధగా వినండి, చూడండి, గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. చూడండి, యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేది. ఎందుకంటే కోరేషును అభిషేకించడం మాత్రమే కాదు, కోరేషు ఎదురుగా ఉన్న మెట్టగా ఉన్న స్థలములు, మెట్టగా అంటే ఎత్తైన స్థలములు, మెట్టగా అంటే కొండల్లాంటి స్థలములు, మెట్టగా అంటే అవి ఇబ్బందికరంగా ఎదురుగా ఆటంకంగా ఉండే పరిస్థితులు, వాటన్నిటినీ సరాలము చేస్తాను అని చెబుతున్నాడు కోరేషుతో. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం జరగాలని. ఈ మాట పట్టుకోండి శ్రద్ధగా. మందిరము కట్టబడాలి. దేవుని ప్రణాళిక ఏమిటో చెప్పనా? మందిరము కట్టబడాలి. మందిరము కట్టబడాలి. మందిరము కట్టబడకపోతే దేవుడు దిగిరాడు. సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. సొలొమోను ప్రార్థన చేశాడు, వెంటనే మందిరంలోనికి దేవుని మహిమ వచ్చేసింది. అది కూల్చివేయబడిన 70 సంవత్సరాల తర్వాత మరలా కోరేషు ద్వారా ప్రజలు వచ్చిన తర్వాత జెరుబ్బాబేలు ద్వారా పునాది వేయించి మరలా మందిరం కట్టించాడు దేవుడు. అది వేరే సబ్జెక్టు. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద దేవుని మందిరం అనేది ఒకటి ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఈ భూమి మీద దేవుని మందిరం, అది కూడా యెరూషలేములోనే ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అర్థమవుతుందా మీకు? యెరూషలేములోనే ఉండాలని దేవుడు నిర్ణయించాడు కదా. ఆ మందిరము కట్టబడాలి అంటే పునాదులు వేయబడాలి. పునాదులు వేయబడాలి అంటే కోరేషు ప్రేరేపించబడాలి. కోరేషు ప్రేరేపించబడాలి అంటే కోరేషును దేవుడు అభిషేకించాలి. కోరేషును దేవుడు అభిషేకించాడు ప్రవచనాల నెరవేర్పుగా. అభిషేకించడం మాత్రమే కాదు, ప్రజలను విడిపించి తీసుకుని వచ్చి మందిరమును కూడా కట్టించాడు. ఆ క్రమములో ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనుప గడియలను విడగొట్టాడు. 3వ వచనం కూడా చదివితే మీకు అర్థమైపోతుంది. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. యెజ్రా పుస్తకం 1వ అధ్యాయంలో కింద వచనాలు ఉంటాయి. కింద వచనాలు ఏమి రాసి ఉంటాయి ఒక్కసారి వీలైతే చదివేద్దాం అది కూడా. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కోరేషు పంపిస్తున్నప్పుడు వారికి ఏమిచ్చి పంపించాడో తెలుసా? చూడండి ఒకసారి. వారికి ఏమిచ్చి పంపించాడయ్యా అంటే 3-4 వచనాలు కూడా చదువుతున్నాను చూడండి. యెజ్రా పుస్తకం 1వ అధ్యాయము. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. జాగ్రత్తగా వినండి, అతడు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. మీరు యెరూషలేముకు వెళ్ళండి, దేవుని మందిరముకు వెళ్ళండి, దేవుని మందిరాన్ని కట్టండి, వారి దేవుడు వారికి తోడయుండెను గనక. చూడండి, మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించి వారికి వెండి బంగారములను, ఏంటంట, వెండిని, బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాడు కోరేషు. అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళు తిరిగి ఆ ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాలి, యెరూషలేముకు వెళ్ళాలి. మందిరానికి కట్టాలంటే వారికి బంగారం కావాలి, వెండి కావాలి, వస్తువులు కావాలి, వాళ్ళు వెళ్ళటానికి పశువులు కావాలి, వారికి ఆకలిస్తే తినడానికి ఆహారం కావాలి. అవన్నీ కూడా కోరేషి అనుగ్రహించాడు. ఎక్కడ? బానిసలుగా ఉన్నారు చూసారా శత్రు దేశంలో వీళ్ళకి సమకూర్పునిచ్చాడు దేవుడు. అందుకే అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, అంధకార స్థలములవి వీరికి, అవి అంధకార స్థలములు. అంధకార స్థలములు అంటే చీకట్లో ఉన్నాయి. ఇప్పుడు చీకట్లోనే మనకు కనపడతాయా? మనకు కనపడవు కదా. అయితే అంధకారం అంటే చిన్న చీకటి, బాగా గాఢాంధకారం అని ఉంటుంది 23వ కీర్తనలో. అర్థమైందా మీకు? బాగా చిన్న చీకటిలోనే మనకు కనపడతాయా? మనకు సరిగ్గా లైట్ ఎత్తేనే కనపడదు కదా. కొన్నిసార్లు ఎదుక్కుంటా పోతే ఎగెత్తికేస్తాం, అక్కడే ఉంటుంది, ఎందుకని కనపడదు కొన్నిసార్లు వస్తువులు. అయితే చిన్న చీకట్లో కనపడదు. అలాగే మన భౌతికమైన ప్రపంచములో మన కొరకు దేవుడు దాచి ఉంచిన మేలులనేవి కూడా కొన్నిసార్లు కంటికి కనపడవు. ఆత్మ సంబంధంగా ఆయన ఏం చేస్తాడంటే మనకు అంధకార స్థలంలో ఉన్నట్టు ఉంచుతాడు, సడన్గా అవి మన జీవితంలోకి వచ్చేలాగా చేస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు?
అర్థమవుతున్నాయి అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఏదో ఇది కథ అన్నట్టు అనొద్దు, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మన కొరకు దేవుడు దాచి ఉంచిన మేలులు కానీ, మన కొరకు దేవుడు దాచి ఉంచిన అవి వస్తువులే కావచ్చు, వాహనాలే కావచ్చు, బంగారమే కావచ్చు, ఆత్మీయ ఆశీర్వాదాలే కావచ్చు, లేకపోతే దేవుడి కొరకు మనం చేసే పని నిమిత్తం కావాల్సిన వస్తువులే కావచ్చు, అవన్నీ కూడా ఒక చోట దాచి పెడతాడు. అవి ఎక్కడున్నాయో మన కంటికి కనపడవు, అంధకార స్థలములలో ఉన్నట్టే ఉంటది. అప్పుడు దాకా మనం వెలుగులో ఉన్నాం కదా, మనం భౌతికమైన ప్రపంచంలో ఉన్నాం కదా, ఏమీ లేనట్టుగా ఉన్నాయి కదా అనుకుంటాము. ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే మనకి రివీల్ చేస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు, మన చేతిలోకి వచ్చేలాగా చేస్తాడు. అంధకార స్థలములలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ, రహస్య స్థలములలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ, అవి మన చేతికి అనుగ్రహించే దేవుడు అయ్యున్నాడు మన దేవుడు. ఒకసారి దగ్గరగా చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. రహస్య స్థలములు జాగ్రత్తగా వినండి. రహస్య స్థలముల్లో ఉన్న మరుగైన ధనము, మరుగై ఉన్నది, కంటికి కనబడట్లేదు, ఆ ధనమును అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? కోరేషు ద్వారా. ఎవరికి? ఇజ్రాయేలు ప్రజలకి. అలాగే మన జీవితంలో కూడా శ్రద్ధగా వినండి. మన జీవితంలో కూడా ఇక్కడ 3 లేదా 4 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ, కోరేషును అభిషేకించాడు దేవుడు. కోరేషు దేవుని ద్వారా ప్రేరేపించబడి ఇజ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఆ క్రమములో ఇత్తడి తొలుపులు, ఇనుప గడియలు విడిపోయాయి. అంటే మెట్టగా ఉన్న స్థలములేమో సరళమైపోయాయి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ద్వారం, ఒక తలుపు మన ఎదురుగా ఉందనుకోండి, ఇంకో దారి లేదనుకోండి, దాని గుండా వెళ్ళాలనుకోండి, ఆ తలుపు గట్టిగా ఉంటే మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఆ తలుపు కూలిపోవాలి, లేకపోతే ఆ తలుపు తెరవబడాలి, లేకపోతే ఆ తలుపు తీసివేయబడాలి. అంతే కదా? నా మాట్లాడుతున్నాయా? అదే అన్నాడు ఇక్కడ, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడియలు విడగొట్టేదనంటే దేవుడిచ్చిన అభిషేకం ద్వారా ఏం చేస్తాడంటే మనకి ముందుగా అడ్డుగా ఉన్న వాటిని ఎరగొట్టేస్తాడు. అర్థమవుతుంది మీకు? మనకు ముందుగా అడ్డుగా ఉన్న ఇనుప గడియలు కానీ, ఇనుప గడియలు ఆనాడు ఎరుకో గోడలు వచ్చాయి. ఎరుకో గోడల దగ్గర ఆ యెహోషువ, ఆ ఇజ్రాయెల్ ప్రజలు, లక్షల మంది ప్రజలు ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడు చెప్పాడు, వాటి చుట్టూ తిరగండి రా, రోజుకు ఒకసారి తిరగండి. ఆ రోజుల 7వ రోజు ఏం చేస్తారంటే 7 సార్లు తిరగండి, అవి కూలిపోతాయి అన్నాడు. వాళ్ళు తిరిగారు, కూలిపోయాయి. ఎరుకో గోడలు కూలిపోయాయి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు ఎదురుగా ఎరుకో గోడలు ఎలాగున్నాయో ఈనాడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇనుప గడియలు లేకపోతే ఇత్తడి తలుపులు ఎదురుగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అయితే అవి విరిగిపోవాలి అంటే అభిషేకము కావాలి. అలాగే కొన్నిసార్లు మన ముందు మెట్టగా ఉన్న స్థలములు ఉంటాయి, ఎక్కలేని పరిస్థితి. ఎక్కుదామంటే మళ్ళీ జారిపోతున్నాం, ఎక్కుదామంటే ఇప్పుడు అదే సరళం అయిపోతే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. నా మాట అర్థమైందా మీకు? అందుకు అవి సరళమైపోవాలంటే అభిషేకం కావాలి. అర్థమవుతుంది మీకు? అందుకే ఒక మాట నన్ను చెప్పనివ్వండి, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఏం అడగాలంటే నన్ను అభిషేకించు ప్రభువా అని అడగాలి. మన జీవితంలో ఎన్నో శ్రమలు, మన జీవితంలో ఎన్నో శోధనలు, మన జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపు చేస్తున్న సమయంలో మనకి కనపడకుండా ఎత్తడి తలుపులు ఉంటున్నాయి, మనకు కనపడకుండా ఇనుప గడియలు ఉంటున్నాయి. అవి విరిగిపోవాలి, అవి తీసివేయబడాలి, అవి పగిలిపోవాలి అంటే మనకి దేవుని ఆత్మాభిషేకం కావాలి. అర్థమైందా మీకు? మన ముందు ఎత్తుగా ఉన్నవి అవి సరళము చేయబడాలి. మెట్ట స్థలములు కూడా ఏమైపోవాలంటే సరళమైపోవాలి, ఇలా సమాంతరంగా ఉండాలి. అప్పుడు మనం నడుచు వెళ్ళటానికి ఉంటుంది. అది జరగాలంటే దేవుని అభిషేకం కావాలి. అలాగే దేవుని చిత్తమంతా నెరవేర్చువాడు అని కోరేషు గురించి చెప్పాడు కదా, నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా. అయితే దేవుని చిత్తమంతా నెరవేర్చాలి అంటే అభిషేకం కావాలి. దేవుని చిత్త ప్రకారం మందిరం కట్టబడాలి. ఓకే, మందిరం కట్టబట్ట మాత్రమే కాదు, దాని కొరకు కింద పునాదులు వేయబడాలి. అభిషేకం కావాలి. అర్థమైందా మీకు? అంధకార స్థలములలో ఉన్న నిధులు కావాలి, రహస్య స్థలంలో బొరకైనా ఏవైతే ఉన్నవి మనకి దేవుడు సిద్ధపరిచిన మనకు కావాలి అంటే అభిషేకం కావాలి. అర్థమైందా మీకు? అంటే అన్నిటికీ తాళం చెవి ఏంటి అంతే. అర్థమవుతుంది మీకు? దేవుడు మన గురించి చెప్పిన విషయాలు మనకు అర్థమయ్యేలా చేసేది అభిషేకం. మనం ఏం చేయాలో మనకి చెప్పి నడిపించేది అభిషేకం. అభిషేకం అంటే పాలాభిషేకం, నెయ్యి అభిషేకం అనుకున్నారు, అది కాదు. దేవుని ఆత్మ మన మీదకి దిగి రావటమే అభిషేకం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చివరిగా ఒక వచనం చెప్పి నేను ముగించేస్తాను, చాలా విషయాలు ఉన్న సమయం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మములను పరిశోధించి మనకి బోధించేవాడే దేవుని ఆత్మ. అదే దేవుని అభిషేకం. అర్థమవుతుంది మీకు? అదే దేవుని అభిషేకం. దేవుని అభిషేకం ఉంటే మన ముందు ఉన్నవి కూడా సరళం చేయబడతాయి, ఎత్తడి తలుపులు తీసివేయబడతాయి. అప్పుడు దాకా ఉన్న కఠినమైన పరిస్థితులు ఏమైపోతాయి అంటే మెత్తన చేయబడతాయి. అప్పుడు దాకా శత్రువులే ఒకసారి ఏమైపోయారంటే మిత్రులైపోయారు. ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాగా? దేవుడిచ్చిన అభిషేకం. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీకు డబ్బులు కావాలా, వెండి కావాలా, బంగారు కావాలా, మందిరం కట్టాలి కదా, తీసుకోండి, మా వాళ్ళు ఇస్తారు, తీసుకోండి అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు వాళ్ళకి ఏమిచ్చారు? వెండి, బంగారం, పశువులు, వస్తువులు ఇచ్చారు. అంటే శత్రువుల యొద్ద నుంచి వీరికి సమకూర్పు వచ్చింది. అర్థమైందా మీకు? అంటే మనకు కావాల్సినవి మన శత్రువుల యొద్ద నుంచే తీసి మనకి ఇవ్వగలడు మన దేవుడు. అప్పుడు దాకా మన మీద కోపగించుకున్నవాడే వచ్చి తీసుకోరా, కావాలన్నావు కదా అని ఇచ్చేస్తాడు. అవసరం అన్నావు కదా, ఇంక డబ్బులు తీసుకో, అవసరం అన్నావు కదా ఏదో వచ్చి చేసుకోండి, మీరు పని చేసుకో. మనం ఆశ్చర్యపోతాం, ఇదేంట్రా, నేనంటే నీ కోపం కదా, నేనంటే నువ్వు నన్ను శత్రువుగా చూసావు కదా ఇప్పుడు దాకా. మన ప్రవర్తన దేవునికి నచ్చితే శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన ప్రవర్తన నచ్చాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని అభిషేకం పొందుకోవాలి. దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నన్ను నీ ఆత్మతో నింపు, నా కొరకు నీవు సిద్ధపరిచినవి నాకు కావాలి. నీవు నా కొరకు అంధకార స్థలములలో, రహస్య స్థలములలో మొరుగైన ధనమును దాచావు కదా. మొరుగైన ధనం అంటే అది భౌతికమైన ధనం కావచ్చు, ఆత్మ సంబంధమైన ధనం కావచ్చు, లేదా మనకు కావలసిన మన జీవితంలో వస్తువులు కావచ్చు, మన అవసరాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన చిత్తము మనం నెరవేర్చాలంటే చివరిగా ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. దేవుని ఆత్మాభిషేకం ద్వారా ఏం జరుగుతుందంటే మెయిన్గా దేవుడు మన గురించి అనుకుంటున్న దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడటానికి అభిషేకం ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా మీకు? చాలామంది అభిషేకాన్ని ఆశ్రయించకుండా వారి సొంత శక్తితో భక్తి చేస్తా దేవునికి ఒక రకంగా దూరస్తులుగానే బతుకుతూ ఉన్నారు. దేవుని తండ్రి అని పిలుస్తున్నారు కానీ దూరస్తులుగానే బతుకుతూ ఉన్నారు. దేవుని ఏమడగాలి? దేవా నన్ను మీ యొక్క ఆత్మతో నింపండి, నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి అయ్యా. నీవు నా కొరకు సిద్ధపరిచినవి నేను పొందుకోవాలి, నీవు నా కొరకు నియమించినవి నేను అందుకోవాలి, నా జీవితంలో నీ చిత్తము నేను చెయ్యాలి, నీ కొరకు నేను బ్రతకాలి. చివరగా ఒక్క మాట, మందిరము కట్టబడుట అంటే ఆ కాలములో బైబిల్ ప్రకారం, పాత నిబంధన ప్రకారం అది భౌతికమైన మందిరం. జాగ్రత్తగా, అది భౌతికమైన మందిరం. కానీ క్రొత్త నిబంధన ప్రకారం మనమే ఆయన మందిరం. ఓకేనా? అంటే ఆత్మ సంబంధమైన మందిరం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదేంటిది భౌతికమైన మందిరం. ఈ గోడలు ఇవన్నీ ఏంటి, ఈ స్తంభాలు ఇవన్నీ భౌతికమైన మందిరం, మన కంటికి కనపడే భౌతికమైన మందిరం. కానీ మనం రక్షింపబడ్డాం కదా, మనము ఆత్మ సంబంధమైన మందిరాలము. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు, మందిరములో మందిరములు ఉన్నాయి. ఆ మాట అర్థమైందా? మందిరము, దీని మందిరం అంటారు కదా, చర్చే కదా తెలుగులో. అసలు తెలుగులో మందిరం అంటాం, దేవాలయం అంటాం. ఈ మందిరములో మందిరములు ఉన్నాయి. ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో వాళ్ళందరూ దేవునికి ఏంటి? ఆలయములు, మందిరములు. ఆ పాపం దొరుకు నవం చూడండి, శ్రద్ధగా వినండి. దేవుని మందిరములో, దేవుని మందిరాలు మనం ఉన్నాము. పాత నిబంధన ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలు కట్టింది ఏమిటంటే భౌతికమైన మందిరం. అయితే నూతన నిబంధన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అభిషేకము పొందుకున్న నేను లేదా మనము ఏమి చేయాలయ్యా అంటే ఆయనకు మందిరాలుగా ఉండాలి, మనము మందిరాలను కట్టాలి.
మందిరాలు కట్టడం అంటే డబ్బులు పోగేయడం కాదు. మందిరాలు కట్టడం అంటే సందా పోగేసి చర్చి కడతామంటే సందా పోగేయడం కాదు. మందిరం కట్టడం అంటే ప్రభు కొరకు ఆత్మలను నడిపించటము. ఆనాడు కోరేషు అభిషేకం పొందుకున్నాడు గనక ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశాడంటే గమ్యానికి చేర్చాడు, యెరూషలేముకు చేర్చాడు, మందిరము దగ్గరికి చేర్చాడు, పంపించాడు. మరి మనం అభిషేకం పొందుకొని మనం ఏం చేయాలయ్యా అంటే బయట ప్రజలని ఈ యెరూషలేముకు నడిపించాలి, ఈ మందిరంలోనికి నడిపించాలి, ఈ సంఘంలోనికి నడిపించాలి, ఈ సహవాసంలోనికి నడిపించాలి, దేవుని పాదాల దగ్గరికి నడిపించాలి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? కోరేషు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజలని యెరూషలేముకు పంపించాడు. మనం ఏం చేయాలయ్యా అంటే బయట ప్రజలని మందిరంలోకి నడిపించాలి. అంటే మనందరం ఏం కావాలి? చివరిగా నా వైపు చూడండి, మనందరం ఏం కావాలి? కోరేషులము కావాలి. అర్థమవుతుందా మీకు? సరిగ్గా కూర్చారా ఏంటిరా? అలా చేయకూడదు, మందిరం కదా. నా వైపు చూడండి, అంత శ్రద్ధ కదండి. మనము కోరేషులము కావాలి అంటే మనం ఏం కావాలి? అభిషేకం పొందుకోవాలి, దేవుణ్ణి అడగాలి, అవసరమైతే ఉపవాసం ఉండాలి, కనిపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. వెంటనే దేవుడు అనుగ్రహించవచ్చు, కొద్ది ఆలస్యమైన దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేయడు, మనకి అనుగ్రహిస్తాడు. చివరిగా ఒక మాట లూకాసు వార్త 11:13 ఉంటుంది. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా మీ తండ్రి మీకు శ్రేష్టమైనవే ఇస్తాడు. మనం దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను అభిషేకించు. అభిషేకం సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులు పొందుకోవాలి. అర్థమవుతుందా మీకు? విశ్వాసులు కూడా పొందుకోవాలి. పొందుకుని ఏం చేయాలి? విలాసవంతమైన జీవితాల కొరకు కాదు అభిషేకం. అభిషేకం ద్వారా దేవునికి ఉపయోగపడాలి. కోరేషు దేవునికి ఉపయోగపడ్డాడు. మరి మనం ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించి. చాలా